ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన వీడియోలోకి పోయే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేగాకుండా నా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీ అని గాని చూపించట్లేదు. అంతేకాకుండా పర్ ట్రేడ్ రిస్క్ ఇంత అని గాని నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్ చూపించడం సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నా. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్ లెవెల్స్‌ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుంది మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్‌ని మాత్రమే తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు ర్యాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, ర్యాండమ్ లెవెల్స్ మార్క్ చేయడం, ర్యాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్‌తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మన మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలలు నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని కాల్స్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా? వీడియోస్ ఇస్తావా? నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నెంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఈరోజు మార్కెట్‌లోకెళ్ళే ఎళ్ళే ముందు లైవ్‌లో ఎనాలిసిస్ అంటే టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా మన మెయిన్ లెవెల్స్ నుంచిది రీడ్ చేస్తాము. ఆ మెయిన్ లెవెల్స్‌ని పెట్టుకొని అందరూ అక్కడి నుంచి ఎంట్రీస్ ప్లాన్ చేస్తారు. మనం టెక్నికల్, ఫండమెంటల్ దాన్ని రీడ్ చేసి మనం జోన్ కాడ నుంచి ఎంట్రీస్ తీసుకుంటాం. ఓకే. ఈరోజు నేను ఎంట్రీస్ ఎలా తీసుకున్నాను, మళ్ళీ ఎలా తీసుకోబోతున్నాను అని దాని గురించి చెప్తాను. ఓకే. ఆల్రెడీ నేను ఈ మార్జిన్‌లో 57 పాయింట్లు ఆల్రెడీ తీసేసుకున్నా. ఇప్పుడు ఎందుకు సేల్ జేస్తున్నాను అంటే, నా జోన్‌ని మొత్తాన్ని ఫుల్‌ఫిల్ జేయలేదు. ఫుల్‌ఫిల్ జేయకుండా నేను టచ్ అయ్యి పుల్లలేసి పోతాను, ఒక్కొక్క ఇటుక పేర్చిపోతాను అంటే ఇది పోదు. మళ్ళీ వసద్ది. ఎప్పుడు వసద్ది? ఈ హైని బ్రేక్ జేస్తే యాక్టివేట్ అవుతాడు. ఎందుకంటే వాడికి తెలుసుగా ఈడుందని. ఈ ఇటుక పేర్చలేదని వాడికే తెలుసు. ఇక్కడ అందరికి తెలీదుగా. మెయిన్ లెవెల్ పట్టుకొని చేసేవాళ్ళకి తెలీదు గదా! అందుకోసమే ఈ జోన్స్ అలాగే పనిచేస్తాయి. మన టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా మెయిన్ లెవెల్‌ని పట్టుకొని రీడ్ చేస్తాం. ఈ జోన్స్‌ని గీసుకొని ఇక్కడి నుంచే సెల్ ఎంట్రీ గాని, బై ఎంట్రీ గాని చేస్తాం. కానీ 10లో 3 సార్లు ఎస్ఎల్ పోద్ది. అయినా సరే ఆ 20 పాయింట్లు రికవరీ చేయటం పెద్ద విషయం గాదు. ఆ 20 పాయింట్లయితే రికవరీ చేయొచ్చు. కానీ 20 పాయింట్ల కోసం అయితే నేను ట్రేడింగ్ చేయట్ల. ఎందుకంటే నాకు మినిమమ్ నేను ఎంట్రీ తీసుకుంటే 60-100 పాయింట్లు రావాలి. ఆ యత్నంలో 50 పాయింట్లొచ్చిన తర్వాత ఒక్కసారి చూస్తుంటా. ఏంది రిజెక్షన్స్ వస్తున్నాయా? నా జోన్స్‌లోనే అది గూడా యాడ నుంచి రిజెక్షన్ వస్తే ఎస్ఎల్ ఇచ్చేస్తా. నా జోన్స్‌లో రియాక్షన్‌ని బట్టి ఎగ్జిట్ అవుతా. ఆ 50 పాయింట్లకలా. లేకపోతే సాయంత్రం దాకా అయినా అంటే 60-100 పాయింట్లొచ్చేదాకా వెయిట్ జేస్తా. ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్నానని జెప్పేసాగా ఈడ 57 పాయింట్లు తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు పాకానికొచ్చింది. పాకానికంటే ఎంట్రీ ప్లేస్‌కొచ్చింది. ఎంట్రీ ప్లేస్‌కొచ్చినాక మనకేం జేయాలి? 2 క్యాండిల్స్‌ని బ్రేక్ జేస్తుంటే మన ఎంట్రీ ఉండాలి. ఎక్కడ బ్రేక్ జేస్తుంది? ఇంకా బ్రేక్ జేయలేదు. బ్రేక్ చేసేసాదంటే ఈ గ్రీన్ క్యాండిల్‌ని బ్రేక్ జేయాలి. అప్పుడే మన ఎంట్రీ ఉంటది. అప్పుడు మన ఎంట్రీ అయిపోద్ది. మళ్ళీ ఈ జోన్ మొత్తం ఫిల్ చేసేదాకా రావాలి. ఇది టెక్నికల్ ఎంట్రీ. పొద్దున ఫండమెంటల్ ఎంట్రీ 60 పాయింట్లు తీసుకోవాలి. టెక్నికల్ ఎంట్రీ 100 పాయింట్లు తీసుకోవాలి. అంటే టెక్నికల్ అంటే ఏందంటే నీకు మొత్తం కన్ఫర్మ్ చేసినాక నువ్వు చేసుకునే ఎంట్రీ టెక్నికల్ ఎంట్రీ. లో వాల్ట్ ఎలేసిందా? ఇప్పుడు గాని ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసిందనుకో మామూలుగా రాదు ఇప్పుడు. ఓకే. మనం అది సంగతి. చూద్దాం. ఏం చేస్తది ఏందని. ఆల్రెడీ మనం జియో ఫినాన్స్‌లో ఎంట్రీ తీసుకున్నాం. జియో ఫినాన్స్‌లో ఎంట్రీ తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నాం? ఈడ తీసుకున్నాం. అసలు ఈడ దాకా పోయింది. 900 మైనస్ రూ. 950 మైనస్. మనకు ఫేవర్‌గానే ఉంది. ఆల్రెడీ మనకి 1:2 వచ్చేసింది. మనకు కావాల్సింది 1:4. అది తీసుకొని మనం ఎగ్జిట్‌గాం. ఇప్పుడు నిఫ్టీ పడిందంటే మామూలుగా ఉండదిది. ఆల్రెడీ మన ఎంట్రీ అయిపోయింది. తీసుకున్నాం. దీంట్లో పెద్ద విషయం కాదు. స్టాక్స్‌లో నాకు ఎలా చేయాలి ఏందని 100% మనకు మెయిన్ నిఫ్టీ. నిఫ్టీనే చూపిస్తా మీకు. అంటే నిఫ్టీ అంటే ఇష్టం కదా మీ అందరికి. అందుకోసమే నిఫ్టీనే చూపిస్తా. ఈ 2 క్యాండిల్స్ బ్రేక్ చేస్తుంటే మన ఎంట్రీ ఉంటది. స్ట్రైక్ ప్రైస్ ఎక్కడుంది? స్ట్రైక్ ప్రైస్ 25,650కి దగ్గరుంది. మనం ఇప్పుడు ఏది తీసుకోవాలంటే 750ని స్ట్రైక్ ప్రైస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఇప్పుడు మనం 25,750 స్ట్రైక్ ప్రైస్‌ని తీసుకోబోతున్నాం. మీకు లైవ్‌లో చూపిస్తా ఈరోజు. 25,750 ఓకే. పుట్ 25,750 పుట్. ఓకే. చూద్దాం.
చూద్దామా? చూద్దాం. అది బ్రేక్ చేస్తుందంటే మన ఎంట్రీ ఉంటుంది. ఓకే. నిఫ్టీ 25,750 కొట్టు. బ్రేక్ చేస్తుందా? గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేయాలి మనకి. ఓకే. గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే ఎంట్రీ ఉంటుంది. ఆ నుంచి 20 పాయింట్లు ఉంటుంది మనది. ఓకే. అది గ్రీన్ క్యాండిల్ ఇంకా చేయలేదు. గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేయాలి. మదర్ క్యాండిల్ లో బేబీ క్యాండిల్ వేసింది అంటే లోపల ఉబ్బింది. దాన్ని బ్రేక్ చేయనంత సేపు మన ఎంట్రీ లేదు. ఒక క్యాండిల్ బ్రేక్ చేసిందా మన ఎంట్రీ అయిపోద్ది. అసలు పెట్టేస్తాం. ఓకే. చూడండి లైవ్ లో చూడండి. ఓకే. పోయిందా 20 పాయింట్లు ఇచ్చేస్తా. ఆ 20 పాయింట్లు రికవరీ చేయడం పెద్ద విషయం కాదు. అయినా సరే నేను 60 టెక్నికల్ ట్రేడ్ చేస్తున్నా. 20 పాయింట్లు ఇచ్చినాక మళ్ళీ ఈ జోన్ దగ్గర పోయింది అనుకో, ఏ నుంచి తీసుకుంటా. ఈ జోన్కి వచ్చే లోపల 40 పాయింట్లు వస్తుంది. పోయిన 20 వస్తుంది, ఇంకో 20 కూడా వస్తుంది. లేకపోతే ఇక్కడ నుంచి బ్రేక్ చేయదు. ఓకే. చూద్దాం ఏం చేస్తుంది. ఓకే. మనకి జియో ఫిన్ మామూలుగా లేదు. ఎలా ఉంది? ఆల్రెడీ మనకు 1:3 వచ్చేసింది. 1:25 రూపాయి 25 పైసలు వచ్చింది. మనం పెట్టింది రూపాయి 50 అంటే 1:2.5 వచ్చింది. ఓకే. నిఫ్టీ మనకి నిఫ్టీ మెయిన్. ఇది పడిందంటే అది మామూలుగా పడదు. ఇంకా దాంట్లో తిరగలేదు. ముందు మనకు కావాల్సింది ఇది. దీన్ని ఇప్పుడు ఎంట్రీ తీసుకోవాలి మనం లైవ్లో. అది ఆ ఫార్మేషన్ ఇయ్యదు. ఎందుకంటే అది ఆ నుంచి పోదలుచుకుంటే ఆ నుంచే వెళ్ళిపోద్ది. ఓకే. లేకపోతే అది ఉంది కదా, ఆ క్యాండిల్ బ్రేక్ చేద్దామా. అది సంగతే. పడిందంటే ఇది మన టార్గెట్ వచ్చి 25,473.40 మన టార్గెట్. లేకపోతే అక్కడి నుంచి ఇప్పుడు క్రియేటే కాదు. ఆ లోపల ఎన్ని క్యాండిల్ అయినాయి, ఆ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేస్తేనే మన ఎంట్రీ ఉంటుంది. లేకపోతే ఉండదు. ఓకే. ఓకే. అది జియో ఫిన్ ఏం చేస్తుంది? అది పడిందంటే ఇప్పుడు ఇది మామూలుగా ఉండదు దీని చరిత్ర. ఓకే. అదిగో బ్రేక్ చేస్తుందిగా. ఎలా ఉంది? అలాగే ఉంటుంది. ఓకే. మనకి మెయిన్ నిఫ్టీ చూద్దాం. ఏందో ఇంకా బ్రేక్ చేయట్లేదా? ఇంత ఫార్మేషన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. జనాలు అందరూ ఏంటంటే మెయిన్ లెవెల్ పట్టుకొని ఆ లెవెల్ పట్టుకొని ఈ లెవెల్ పట్టుకొని చేస్తూ ఉంటారు. అది ఇసద్ది 10లో 3 సార్లు ఇసద్ది. కానీ 10లో 3 సార్లు కోసం కదా కూర్చుంది. 10లో 7 సార్లు సక్సెస్ అవ్వాలంటే మంత్ ఎండ్ వచ్చే లోపల నీ వ్యాలెట్లో మనీ యాడ్ అవ్వాలి. ఇచ్చే ప్రతిసారి 20 పాయింట్లు వేయాలి. తీసుకునే ప్రతిసారి 60 నుంచి 100 పాయింట్లు తీసుకోవాలి. ఉం? నేను అందుకే కదా జనాలందరూ మామూలుగా అయితే నేను లైవ్లో రికార్డ్ చేసి పెట్టదలుచుకోవాలా. కాకపోతే ఒకరు ఇద్దరు కాల్ చేసి అడుగుతున్నారు. ఆ ఒకరు ఇద్దరు కోసమే పెడుతున్నాను. నేను పేపర్ ట్రేడ్ చేస్తున్నాయి, రియల్ మనీ పెడుతున్నాను లేదు, అవన్నీ పక్కన పెడితే వాళ్ళ ఒకరు ఇద్దరు కోసమే నేను ఈ లైవ్లో రికార్డ్ చేసి పెడుతున్నా. ఓకే. అది మెయిన్ మీరు నా లెవెల్స్ని నా జోన్స్ని ఎలా టెస్ట్ చేస్తుంది ప్రైజు మాత్రమే చూడండి. లేక ఇప్పుడు ఆ మదర్ దాని కానీ బ్రేక్ చేయింది అనుకో, అది చూపిది అసలు. చూపినప్పుడు నువ్వు ఎందుకు ఎంట్రీ తీసుకుంటావు? తీసుకో కదా. బొమ్మ చూస్తూ ఉంటావు. ఓకే. అది. ఓకే. అది చూపిస్తుందిలే. చూపిస్తే చూద్దాం. లైవ్లో ఎంజాయ్. ఏమైంది? ఏం చూపించిందా? పైకి బ్రేక్ చేసింది, దీన్ని బ్రేక్ చేయలా. దేన్ని బ్రేక్ చేయలేదు. మనం అనుకున్నట్టు బ్రేక్ చేయలా, కిందకి బ్రేక్ చేయలా, పైకి బ్రేక్ చేసింది అంటే మనము ఇప్పుడు చాలాసేపు వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోవాల్సి వస్తుంది. అంటే టైం పట్టిద్ది. లేదా ఇదే క్యాండిల్ రిజెక్ట్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చింది అనుకో, అప్పుడు చూస్తాం. లేదా ఈ జోన్ మొత్తం ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు దాకా వెయిట్ చేయగలగాలి. అది మధ్యాహ్నం పట్టద్దో సాయంత్రం పట్టదో తెలియదు. చూడు మళ్ళీ ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ లోపలికి వస్తుంది. వచ్చిందంటే కన్ఫర్మ్. ఈ తాప్ మళ్ళీ ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే మన ఎంట్రీ అయితే ఉంటుంది. ఓకే. అది ఈ గ్రీన్ క్యాండిల్ ఏ గ్రీన్ క్యాండిల్? ఇది ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే రెండు క్యాండిల్ అప్పుడు ఉంటుంది ఎంట్రీ. ఓకే. అది ఏంటంటే దీని లోపలికి వెళ్ళకూడదు. ఏంది దీనిపైన క్లోజింగ్ ఇచ్చిందంటే మళ్ళీ మారిపోద్ది. మళ్ళీ ఆ జోన్ మొత్తం చేస్తుంది. ఇప్పుడు దాని లోపల ఇవ్వకుండా కానీ ఆడ ఒక క్యాండిల్ ఏర్పడి ఈ రెండు క్యాండిల్ బ్రేక్ చేస్తున్నాం అనుకో, మన ఎంట్రీ ఉంటుంది. ఓకే. చూద్దాం. పోనీ ఇవ్వడు. అదే కదా. పోనీ ఇవ్వడు. అదే కదా జరుగుతుందా. పోనేస్తున్నాడా? పోనీ ఇవ్వడు. అది నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మూడు సినారియోలు ఉంటాయి.
ఆల్రెడీ రోజు ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నా. స్టూడెంట్, సెక్ ట్రేడరు, ప్రో ట్రేడరు. నాకైతే స్టూడెంట్ గానే 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నేను 60 నుంచి 100 పాయింట్లు పట్టుకుంటున్నా సరే, నేను ఇంకా స్టూడెంటే అని అనుకుంటున్నా. మరి మీరు ఇప్పుడు ట్రేడింగ్ చేస్తుంటే ఏ లెవెల్స్ పట్టుకొని, ఆ లెవెల్స్ పట్టుకొని, ఈ లెవెల్స్ పట్టుకొని, మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ముందు మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, అది ఏం చేస్తుందా? బ్రేక్ చేసి లోపలికి వస్తుందా? ఇప్పుడు 2 క్యాండిల్ ఈ తాప ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చేయాలి, మళ్ళీ లోన్ బ్రేక్ మొత్తం, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేస్తే మన ఎంట్రీ ఉంటుంది. లేదా ఈ లోకి వచ్చి లోపలికి ఇచ్చింది అనుకో, వెయిట్ చేస్తాం. ఆ ఎంట్రీ కూడా చెప్తాను కదా, చూడండి ఎంత టైం ఒక ఎంట్రీ కన్ఫర్మేషన్కి ఇంత టైం పడుతుందంటే. అంటే 60 100 పాయింట్లు ఎందుకు వస్తుందంటే ఎందుకంటే ఇంతసేపు నేను వెయిట్ చేస్తా ఎంట్రీ తీసుకునేటప్పుడు, ఆ ఫార్మేషన్ వచ్చేదాకా వెయిట్ చేస్తా. ఆ ఫార్మేషన్ రాలేదు, వదిలేస్తా. ఆ రోజుకి నాకు ఇవ్వలేదు అనుకుంటా. ఓకే, అది అందుకోసమే చెప్తున్నా. ఓకే, చూడండి లైవ్ లో రికార్డు. లైవ్ అసలు పోయిద్ది తీసుకున్నాక ఇచ్చిద్ది అనేది దాని ప్రతిరోజు అలాంటి కన్ఫర్మేషన్లు ఉంటాయి. ఉం? అది ఓకే, చూద్దాం వాట్ విల్ హ్యాపెన్స్. ఏం జరగబోతుంది, ఏం జరగద్ది. ఓకే, అది ఏ రేంజ్లో బ్రేక్ చేసేస్తాయి. బ్రేక్ చేసుకుంటే ఇప్పుడు ఆ గ్రీన్ క్యాండిల్ కూడా పైకి బ్రేక్ చేసింది ఇప్పుడు. అదే, పైకి బ్రేక్ చేసిందిగా. పైకి బ్రేక్ చేసింది, పైకి వెళ్ళిపోవాలి. పైకి బ్రేక్ చేసింది, పైకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కిందగా బ్రేక్ చేస్తుంది అంటే ఏంది, కిందకి పైకి రెండింటిని ఎందుకు బ్రేక్ చేస్తుంది? ఉం? చూద్దాం చూద్దాం. బ్రేక్ చేయాలి ఇప్పుడు గ్రీన్ క్యాండిల్. ఇప్పుడు ఈ లోన్ బ్రేక్ చేయకూడదు. ఏ లోనే బ్రేక్ చేయకూడదు, ఆగాలి. చూడండి. ఏ ఏమైందా? బ్రేక్ చేసిందా? జనాలందరూ ఎంత బై జరిగింది, ఎక్కడి నుంచి ఇంకా బై జరగద్దని కూర్చొని ఉంటారు. కానీ నేను సెల్లే చేస్తా. ఎందుకంటే ఆడి సెల్ జరగద్దని 20 పాయింట్లు వసద్దని నేను తీసుకునేది 60 నుంచి 100 పాయింట్లు. టెక్నికల్ రేట్ ఇది. ఈ జోన్ మొత్తాన్ని ఫిల్ చేయాలి. ఇప్పుడు ఇది ఫిల్ చేయకుండా పోతాను అంటే ఒప్పుకోరు. ఆడేమన్నా గమ్మ చూస్తా ఉంటాడా? ఇప్పుడు ఒక గోడ కట్టాలంటే ముందు కింద నుంచి కింద నుంచి మొత్తం వేసుకుంటా పోతే ఓకే. కాదు నేను డైరెక్ట్గా మేడ కట్టేస్తాను ఏమి బేస్మెంట్ లేకుండా అంటే ఎట్లాగే ఉంటుంది. ఆ? అది ఓకే, అది సంగతే. పొద్దున ఈ రేంజ్లో వచ్చినప్పుడే తెలుసు ఏంటంటే రేంజ్ బౌండ్ మార్కెట్లో ఏం చేస్తుందంటే కిందకి వెళ్ళి కింద తినద్ది, పైకి వెళ్ళి పైన తినద్ది. వాళ్ళు లాస్ట్కి ఏం చేస్తారు తెలుసా? ఈ ఓపెన్ ప్రైజ్కి ఒక 10 పాయింట్ల కిందకి కానీ 10 పాయింట్లు పైకి కానీ పెడతాడు. అంతకు మించి యాడికి పని. అర్థమైందా? అది అలా ఉంటది.
ఓకే, మన జియో ఫిన్ ఏం చేస్తుందా? మన జియో ఫిన్ 1:3 వచ్చింది మనకి. 1:3. ఓకే. నిఫ్టీ నిఫ్టీ ఎన్ని పాయింట్లు వచ్చింది? 2 మన ఎంట్రీ. నేను బ్రేక్ చేస్తే అప్పుడు 9 పాయింట్లు వచ్చింది. 25 పాయింట్లు పెట్టాల్సి వచ్చింది, చెప్పాగా. 21 నుంచి 22, 23, 24 వచ్చిందంటే 25 పాయింట్లు పెడతా. 24 దాకా వచ్చిందిగా, 25 పాయింట్లు పెడతా ఎస్ఎల్. ఇంకా ఫ్లో వెళ్ళిపోద్ది అంతే, వెళ్ళిపోవాలి. ఓకే. అది. ఓకే. అది ప్రస్తుతానికి. ఇంకా అది ఏడదాకా పోద్ది చెప్పాగా. రేంజ్ బౌండ్ మార్కెట్ అంటే ఇదే నా జోన్లో ఇచ్చింది. 10 పాయింట్ల పైకి 10 పాయింట్ల కిందకే పెడతాడు. యాడికి పోయినా మళ్ళీ కిందకు వచ్చినా సరే అలా చెయ్యాలి అంటే 10లో ఏసారి అలా జరగద్ది. లేదా అది ట్రెండింగ్ ఉండదలుచుకుంటే దీని అంతా బ్రేక్ చేసుకుంటే వెళ్ళిపోద్ది. నాదైతే ఇది నా టార్గెట్. ఓకే. అది ఈ రోజుకి మనం జియో ఫిన్లో తీసుకున్నాము. ఆల్రెడీ 1:3 వచ్చింది, 3.5 వచ్చింది. నిఫ్టీలో తీసుకున్నాము. ఓకే. ఇంకా ఈ రోజుకి ఇది పోస్ట్ చేస్తున్నాను. ఓకే.